నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి బీజేపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కల్వకుర్తి ఇన్ఛార్జ్ మాజీ జాతీయ కమిషన్ సభ్యుడు తల్లోజీ ఆచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం బీజేపీ నేత తల్లోజీ ఆచారి మాట్లాడుతూ కల్వకుర్తి ఎమ్మెల్యే కత్తిరెడ్డి నారాయణ రెడ్డి గెలవడానికి కారణం రేవంత్ రెడ్డి ముఖం చూసి ఓటు వేస్తారని, కల్వకుర్తి నియోజకవర్గంలో 500 ఎకరాలకు పైగా భూమిని కబ్జా చేసినట్లు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేయలేదని ఆరోపించారు. ఈ కల్వకుర్తిలో కాంగ్రెస్ గెలిచింది, లేకపోతే గెలిచినా సిద్ధంగా ఉంటే చెప్పుర్రి. ఆర్కపల్లిలో దేవాలయ భూమి 30 ఎకరాలు దాన్ని ఖతం చేసిర్రు. ఇదే కాదు, చెప్పుకుంటా పోతే 500 ఎకరాలు కల్వకుర్తిలో మాయమైపోయింది. 500 ఎకరాలు. దీనికి జవాబు చెప్పాలి ముఖ్యమంత్రి గారు. నేను అడుగుతున్న ఎమ్మెల్యేలను మీకు నోరు లేదా? తులం బంగారం ఏడాదా 100 రోజులలో ఇస్తున్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు చెప్పు. ఇదే కాదు, చదువుకునే పిల్లలకు ఏడాదికి డబ్బులు ఇస్తున్నాడు. ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు 4000 రూపాయలు ఇస్తున్నాడు. ఇవాళకి సంవత్సరం అవుతుంది, ఒక్కరికి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదంటే నీ ప్రభుత్వం సంవత్సర కాలంలో ఏం చేసిండ్రా ఎల్లే అంటే వేసిన కొంగడు ఆండే ఉంది, ఆడోళ్ళని ఎర్ర బస్ ఎక్కి తిరగమన్నాడు. 2 రైతు బంధు ఇవ్వాలి. 3వది 2000 రూపాయల పింఛన్ వస్తుంటే ముసలోళ్ళని అడిగింది.